పూర్ణిమ ప్రింట్స్ వారు శ్రావణ మాసం స్పెషల్గా ఎగ్జిబిషన్స్ని నిర్వహిస్తున్నారు 5, 6, 7, 9, 10 తేదీలలో. ఈ ఎగ్జిబిషన్లో బడ్జెట్ రేంజ్ చీరల నుంచి ప్యూర్ పట్టు చీరల వరకు, అలాగే జరీ కోట, ఆల్ ఓవర్ బెనారస్ పట్టు, ఇటువంటి లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. 5వ తేదీన విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతోంది. వెన్యూ ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్, ఎన్టీఆర్ కాలనీ, మెడికల్ కాలేజ్ సర్వీస్ రోడ్. 6, 7 తేదీలలో గుంటూరులో నిర్వహించబడుతుంది. వెన్యూ కొమ్మినేని గార్డెన్స్, కొరేటిపాడు. ఇక 9, 10 తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం, ఏఎస్ఆర్ నగర్. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. మీ ముంగిటికే పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్.
నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మనందరికీ కూడా విజయ్ గారు పరిచయం అయిపోయారు. బ్లౌజుల ద్వారా మీ అందరికీ కూడా పరిచయం చేశాను. కానీ అసలు ప్రపంచం వేరే ఉందండి. హైదరాబాద్లోనే మనకి డిజిటల్ ప్రింట్లో శారీస్ తయారవడం. మామూలుగా మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ శారీస్కి ఎంత డిమాండ్ వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే. నేనే పిచ్చిగా 4-5 కొన్నాను. నాలాంటి పిచ్చి వాళ్ళు ఒక 10 కూడా కొన్నారు. అంటే ఆ డిజైన్స్ అంతా మెస్మరైజ్ చేశాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఎవరింట్లోనే షూట్ చేసిన, షాపులకు వెళ్ళినా డిజిటల్ ప్రింట్స్ ఇంకా ఇప్పటికీ కూడా బాగా డిమాండ్గా నడుస్తున్నాయండి. అయితే ఎక్కడెక్కడి నుంచో తయారవుతాయి, కలకత్తా నుంచి వస్తాయి, అవన్నీ తర్వాత సంగతి. కానీ మనకి డిజిటల్ ప్రింట్ ఎలా తయారవుతుంది అనేది విజయ్ గారు చాలా చక్కగా మనకు చెప్తారు. వీళ్ళ యూనిట్ ఉందండి. ఈ యూనిట్లో రోజుకి అంటే ఇంచుమించు ఒక రోజుకి ఎన్ని శారీస్ తయారవచ్చు మేడం? 50 శారీస్. అబ్బా, ఒక రోజుకి 50 శారీస్ పైన తయారవుతాయండి. ఆ మిషన్ కూడా చాలా స్పెషల్. మామూలుగా మనం ఎంతవరకు కాటన్ ఎలా చూసాం, దాన్ని డై చేయటము, అయితే ముడి సరుకు తీసుకుని చాలా ప్రాసెస్లు చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ అలా కాదండి, డైరెక్ట్ చీర డిజిటల్ ప్రింట్కి వెళ్ళిపోతుంది. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తారా ఉంది. మేడం అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకండి. చాలా మంచి వీడియో ఇది. ఇక డైరెక్ట్ వీడియోలో అడుగుతాము. నమస్తే మేడం. డిజిటల్ ప్రింట్ అనగానే నాకు చాలా ఆసక్తి అనిపించింది అండి. నిజంగా అంటే ఎంతకాలం ఏంటండి ఈ డిజిటల్ ప్రింట్ అనేది మీరు స్టార్ట్ చేసి? 2 ఇయర్స్. అచ్చా, 2 ఇయర్స్ నుంచి ఇలా డిజిటల్ ప్రింట్స్ అయినా ఇంకా దీని మీద ఏమైనా రెడీ అవుతాయా? డిజిటల్ ప్రింట్, ఓన్లీ డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్లోనే ఇప్పుడు శారీస్, టాప్స్, లెహెంగా ఫ్యాబ్రిక్స్, బ్లౌజెస్, ఇలా డిఫరెంట్. ఇప్పుడు మీరు మిషన్ గురించి స్పెషల్గా చెప్పారు కదా. నాకు మామూలుగా నేను ఇంతకుముందు వేరే యూనిట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు డై చేయటము అదొక పెద్ద ప్రాసెస్ చూసాను నేను. ఇప్పుడు ఈ మిషన్తో అది ఏమీ లేదన్నా? డైయింగ్ ఏం లేదండి. వైట్ ఫ్యాబ్రిక్, వైట్ శారీ వస్తుంది కదా మనకి. ఆ వైట్ శారీ తీసుకుని జస్ట్ దానికి ఒక ప్రింటింగ్ కి అనుకూలంగా ఉండే ఒక కెమికల్ వాడతాం. కెమికల్ పెట్టేసుకొని డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోతుంది. అందుకే దాంట్లో ఆ శారీ వైట్ ఉంది కదా, అందరు ఏమనుకుంటారంటే డై చేసి తర్వాత ప్రింట్ వేయాలని అనుకుంటారు. కానీ అలా ఉంటదండి. వైట్ శారీ మనకు నచ్చిన కలర్ లో వస్తుంది. అంటే బ్లాక్, రెడ్, పింక్, గ్రీన్, ఏ కలర్ అయినా సరే మన నచ్చిన కలర్, మన చాయిస్ కలర్ వస్తుంది. డిజైన్ లో అంతా కూడా సాఫ్ట్వేర్ డైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ వస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు. తప్పకుండానండి. ఇవాళ మనం చూస్తున్న వీడియో చాలా స్పెషల్ అండి. మనందరికీ నచ్చేస్తున్న డిజిటల్ ప్రింట్స్కి సంబంధించి ఒక చీర ఎలా తయారవుతుంది అనేది ఇవాళ మనం వీడియోలో చూద్దాం. కొన్ని వివరాలు నేను వాళ్ళ అబ్బాయిని కూడా అడిగి తెలుసుకుంటాను. ఆయన కూడా పరిచయం చేస్తాను మీకు. ఎందుకంటే వాళ్ళ 3 అబ్బాయిలు ఆమెకి బ్యాక్ కదండి. ఎందుకంటే అబ్బాయిలంతా కూడా ఇప్పుడు పిల్లలు విదేశాలని అక్కడికని ఇక్కడికని వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా ఇలా చక్కగా వాళ్ళ మదర్ వెనకాలే ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి. హాయ్ ప్రశాంత్, ముందుగా నేను మీకు నా బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఏదేదో ఇప్పుడు పిల్లలు ఏంటంటే కెనడా వెళ్దామా, అమెరికా వెళ్దామా, జర్మనీ వెళ్దామా అని వెళ్ళిపోతున్నారు. నిజంగా కష్టంతో కూడుకున్న పని. మనం అనుకున్నంత సులభమైంది ఏం కాదు. దీన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఎంత జాబ్ చేసినా ఏం చేసినా మన సొంత పని అనేది అది వేరే సాటిస్ఫాక్షన్. అందులో స్టడీ చేసుకుంటూ కూడా నేను మమ్మీకి సపోర్ట్గా అప్పటి నుంచి ఉన్నాను. అండ్ దాంట్లో మెయిన్ అంటే మమ్మీ కూడా పుషప్ చేయడము. ఎంత శాలరీ చేసినా మనకు లాస్ట్ బిజినెస్ ఉంటుంది. ఇవన్నీ ఎంత శాలరీ చేసినా, జాబ్ చేసినా అంత శాలరీ అయినా కంపారిజన్ కూడా ఉండదు అని నాకు స్టడీ నుంచే నేర్పించారనమాట. ఇవన్నీ వర్క్ ఇలా ఇంకా మమ్మీ సపోర్ట్. అంటే నేను విన్నాను మీరే అంతా కూడా డిజైనింగ్ లో అన్ని కూడా మీరే కదా. దీని గురించి స్పెషల్ గా ఏమైనా కోర్స్ లాంటివి ఏమైనా చేశారా? ఇలాంటి కోర్స్ అయితే చేయలేదు. గాడ్ గ్రేస్ అండ్ భగవంతుడు ఇచ్చారు వాళ్ళ. నేను ఒక తంజావూరు పెయింట్ అమ్మాయి మనం ఎందుకో చేస్తే నేర్చుకున్నామని అడిగిన, సాధారణంగా అడుగుతాను కదా. లేదా అంటే అలా చూసి అలా వేసేస్తున్నాను. అది భగవంతుడు వరం అంతే. భగవంతుడు ఎన్నుకుంటాడు కొంతమంది అంతే. అంటే ఇప్పుడు దీని ప్రాసెస్ అంతా ఎలా స్టార్ట్ అవుతుందమ్మా? మామూలుగా మనకి డిజిటల్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనం ప్లెయిన్ శారీ తీసుకుంటాం. దానికి ఒక చిన్న అంటే వర్క్ కలర్ రావడానికి దానికి ఒక చిన్న కెమికల్ పెట్టుకుంటాము. కెమికల్ పెట్టుకున్న తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి మిషన్ లోకి వెళ్తుంది. మిషన్ లో శారీ అలా బ్యాక్ సైడ్ నుంచి శారీ అనేది ఫ్రంట్ కి వస్తుంది. ఈ మన ఇక్కడ ప్రింటింగ్ అవుతూ ఉంటుంది. ప్రింటింగ్ అయిన శారీ మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డైయింగ్ అలా ఏమీ లేకుండా మొత్తం మిషన్ ద్వారా తయారైపోతుంది. మీరు డిజైన్ సాఫ్ట్వేర్ ద్వారా డిజైన్ సాఫ్ట్వేర్ లో చేసేసి మనము దీనికి సెపరేట్ గా ల్యాప్టాప్ ఉంటుంది. ఇందులో ఇచ్చేసి ల్యాప్టాప్ లో మనం కమాండ్ ఇచ్చేసి మిషన్ రావడం.
మిషన్ రన్ అయిపోతుంది. ఒక వైట్ శారీ అండి దీంట్లో ఇప్పుడు మన ముందు చీర తయారై వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించి అంటే కొంచెం మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా, ఎవరు మీకు హెల్ప్ చేస్తారంటే మీరే? మార్కెటింగ్ కూడా అన్నయ్య చూసుకుంటారు, ఎక్కువ మార్కెటింగ్ అన్నయ్య మార్కెటింగ్ చూసుకుంటారు. ఈ ప్రింటింగ్ కూడా తమ్ముడు చూసుకుంటారు. డిజైనింగ్ పార్ట్ ఏదైనా ఉంటే మాత్రం నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అనేది మీరు అన్ని ఏ ఫ్యాబ్రిక్స్ మీద ఎక్కువగా చేస్తూ? ఎక్సెప్ట్ పాలిస్టర్ ఏదైనా చేయొచ్చు, ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే. ఏ ఫ్యాబ్రిక్? ఎనీ ఫ్యాబ్రిక్, ప్యూర్ ఎనీ ఫ్యాబ్రిక్. పాలిస్టర్ మిక్స్ మాత్రం ఉండకూడదు మనకి. పాలిస్టర్ మిక్స్ లో ప్యూర్ ఉండాలి. ప్యూర్ పాలిస్టర్ కూడా రాదు. ఎక్సెప్ట్ పాలిస్టర్ ఎనీ ఫ్యాబ్రిక్. అచ్చా, ఎనీ ఫ్యాబ్రిక్. ఎనీ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా బల్క్ గా ఒక డిజైన్ లా కావాలన్నా కూడా మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటే చేసిస్తారు. అచ్చా, వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తానండి. ఒకవేళ మీరు శారీ బిజినెస్ చేస్తున్నారు, ఇంకా కొత్తగా వెళ్ళాలి, మీకు ఈ డిజైనే కావాలి, షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్నాను. ఒక 100 శారీ 200 శారీ కావాలనుకుంటారు కదా, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరినో ప్రోత్సహించే కంటే మన నడిగొట్టున మన వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా. సో మీరు వీరితో మాట్లాడండి, నేను చక్కగా నెంబర్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఇక నెక్స్ట్ ప్రశాంత్ మనం ఏంటంటే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, సాఫ్ట్వేర్ పెట్టిన దగ్గర నుంచి చీర పెట్టిన దగ్గర నుంచి అంతా ఎలాగనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రండి సార్ కదండి, మనకు ఒక వైట్ ఫ్యాబ్రిక్, ముడిసరికి వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని అలా రెడీ చేసి పెడతారు. పాలిస్టర్ కాకుండా ఎనీ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా డిజిటల్ ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు మనం పెట్టేది ఏంటమ్మా, అది ఫ్యాబ్రిక్ మంగళగిరి ప్లెయిన్ పట్టు. మనకి ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ పట్టు తీసుకున్నారండి. ఇక్కడ మంగళగిరి పట్టుకు సంబంధించి డిజిటల్ ప్రింట్స్ వేరే వాళ్ళ ఆర్డర్వి తయారు చేస్తున్నారు. ఇప్పుడు చీర అలా మనకి ఒక ప్లెయిన్ శారీ పెట్టారు కదా, ఇప్పుడు ఈ మిషన్ లోనే ఏంటంటే మొత్తం డై అంటే చీర డై అయిపోవటము, ఆ తర్వాత డిజైన్ వచ్చేయటం, ఇవన్నీ కూడా సెకండ్స్ లో జరుగుతాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఆ చీర సెట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేస్తాం ప్రశాంత్? నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో సాఫ్ట్వేర్ లో డిజైన్ ఆల్రెడీ లోడ్ చేసుకున్నాము. ఇందులో మనం కమాండ్ ఇచ్చేస్తే మిషన్ అనేది రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందులో డిజైన్ పెట్టేశారు, డిజైన్ ఆల్రెడీ రెడీ ఉన్న డిజైన్ సెట్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే మీకు అర్థమైంది కదండి, అబ్బాయి ప్రశాంత్ తనే ఎన్ని డిజైన్ ఆ అబ్బాయి తీసుకోవడం జరుగుతుంది, తనే డిజైన్ చేస్తారు. అలా కాకుండా కస్టమైజేషన్ ఉన్నా కూడా మీరు ఆ రకమైన డిజైన్ ఇస్తారు. మీరు ఒక డిజైన్ చూపిస్తున్నారు చూడండి, అంటే కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇందులోనే సెట్ అయిపోతుందా? కలర్ కాంబినేషన్ అంతా మనం డిజైనింగ్ చేసుకునేటప్పుడే మీరు మొత్తం డిజైన్ సెట్ చేసుకుంటారు. మొత్తం అన్ని రెడీ అయిన తర్వాతే మనము కమాండ్ ఇవ్వాలి. ఇది ఇప్పుడు మిషన్ తీసుకుంటాం, ఇది ఇప్పుడు మిషన్ మనం చీర ప్రింటింగ్ అలా అలా తీసుకుంటేమో ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తారంటే అసలైన వండర్ ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి మామూలుగా చీర ప్రింట్ అంటే మనం ఇంతవరకు కూడా డైయింగ్ చూసాము, డైయింగ్ నుంచేమో మళ్ళీ స్క్రీన్ ప్రింటింగ్ అంటే అన్ని చీరలు రెడీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ చూసాం. ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్కి ఇది అత్యాధునిక మిషన్ అండి, చాలా లక్షలతో కూడుకున్న అంటే ఖరీదైన మిషన్కి. దానివల్లే మీకు ఈ వర్క్ ఇంకా సింపుల్గా అయిపోతుంది. కలర్ వచ్చేసింది నిజమే కదా, షాక్ నిజంగా. మీరు ఇప్పుడు అక్కడ పెట్టిన డిజైన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎంత బాగుంది చూడండి, అసలు సెకండ్స్ లో మీకు చీర తయారైపోతుంది. మంచి వైలెట్ కలర్ పెట్టారు. ఈ ఒక్క డిజైన్ తో ఎన్ని చీరలు తయారవుతాయి మీద? ఎన్నైనా ఇలా మిషన్ మీద మీకు మొత్తం డిజైన్ పడిపోతుంది చూడండి. కాకపోతే ఈ క్రియేటివిటీ అంతా అబ్బాయి బుర్రలోనండి, ప్రశాంత్ బుర్ర నుంచి వచ్చిన క్రియేటివిటీ. ఆ అబ్బాయి ఏంటంటే ఆ డిజైన్ చేసి ఈ కలర్ డిజైన్ ఇదంతా తను రెడీ చేసి ఈ మిషన్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న అత్యాధునిక మిషన్ అది మనుషులు అవసరం లేకుండా అలా అంటే డై అనేది పెద్ద ప్రాసెస్లా కాకుండా సింపుల్గా చీరకు రంగుతో సైతంగా వచ్చేస్తుంది. నేనైతే నిజంగా షాక్ అయ్యాను ఒక్కసారిగా, ఏంటి అర్జెంట్గా ఇలా వచ్చేస్తుంది అనుకున్నా. చాలా బాగుంది చూడండి, డిజిటల్ ప్రింట్ ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ మీకు చీర రెడీ అయిపోతుంది.
నేను ప్రశాంత్ ఎప్పుడు వీడియో డిజిటల్ ప్రింట్ మంగళగిరి అని పెట్టినానండి, ఎంత బాగా కనెక్ట్ అయిపోతారు. అలాంటి తయారీ చూపిస్తే ఇంకా సర్వపడతారు. శారీ బిజినెస్ చేసే వాళ్ళు కూడా మీరు చక్కగా ఇలా ప్లెయిన్ తీసుకుని మీరు మీకంటూ ఒక ఓన్ డిజైన్ మీరు ప్రశాంత్ తోటి మాట్లాడుకుని క్రియేట్ చేసుకుని చక్కగా అలా చీర తయారు చేయించాలి. అప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా తీసుకుంటారు కస్టమర్స్, మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్. లేదా షాప్స్ వాళ్ళు బల్క్గా మనకు ఆల్రెడీ మీకు చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు, కానీ మన వీడియోస్ చూసిన వారు ఇంకా ఎవరైనా కావాలనుకునే వారు కూడా మీరు ప్రశాంత్ తోటి మాట్లాడవచ్చు. కానీ ఎక్కడా కూడా చిన్న డిజైన్ కూడా తప్పు రాకుండా ఎంత చక్కగా వస్తుంది. ఒక రోజు ఎన్ని తయారు చేయించమ్మా ఇది? అంటే సేమ్ డిజైన్ ఉంటే ఒక 50 ఈజీగా అవుతుంది. 50 డిజైన్ డిజైన్ మారిస్తే మళ్ళీ డిజైన్ మారిస్తే కొంచెం దాని టైం మనకి టేకింగ్ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ. ఇది మనకి పళ్ళు ఇదంతా స్టార్టింగ్ వచ్చింది. అచ్చా, ఇది మనకి పళ్ళు ఇదంతా డిజైన్ మనకి శారీ కుర్చీ దగ్గర వచ్చే డిజైన్ అంతా ఇది వస్తుంది. లాస్ట్ మనకు బ్లౌజ్ డిజైన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. చాలా మంగళగిరి ప్లెయిన్ శారీని మిషన్కి ఎక్కించారండి. జస్ట్ అలా కాకపోతే ఎంతటి వెనకాల శ్రమ ప్రశాంతంగానే చెప్పాలి. ఆ అబ్బాయి ఇవన్నీ డిజైన్ చేసి కంప్యూటర్లోకి ఎక్కిస్తే కలర్ కాంబినేషన్స్ అన్నీ చూసుకుని పెడితేనే చీర ఇలా తయారయ్యి బయటకు వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ ఎక్కువ మమ్మీ చెప్తారు. అది అలా సెట్ చేయడం మాత్రమే నాకు ఎక్కువ మమ్మీ చెప్తారు. అన్నీ అమ్మ చెప్తారు. కలర్ కానీ ఎలా ఉండాలి మనకంతా అంటే లేడీస్కి ఎలా ఇష్టం ఐడియా ఉండదు కదా. అమ్మ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ నాకు ఇలా కావాలని మొత్తం అమ్మ నాకు పేపర్ పైన గీసి మరీ చూపిస్తారు. దాన్ని నేను అవుట్పుట్ ఇస్తాను అంటే. అమ్మ అందుకే పరిచయం లేకపోతే అసలు ఏం చేయాలి ఆవిడ ఎంత ఆప్షన్ ఉంటుందా రేటు ఉన్నదండి. అంతే, మాటలు లేవు మేడం. మాటలు చీర మొత్తం తయారవుతుంది చూస్తారు కదండి. ఇది మొత్తం మనకి పళ్ళు తయారైంది. పళ్ళు నుంచి ఏంటంటే చక్కగా చీర కూర్చుని దాకా కూడా వచ్చింది. ఇప్పుడు మన విజయ మేడం గారే మొత్తం ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా తనే చెప్తారు. తర్వాత కంప్యూటర్లోకి డిజైన్ వెళ్ళి చీర మొత్తం ఇలా తయారై వస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చినా ఇదేం వర్క్ ఆగదు, అయిపోతుంది. వర్షం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది. ఇప్పుడు ఇది సెకండ్ ప్రాసెస్. దీని తర్వాత ఇంకా మళ్ళీ 3-4 ప్రాసెస్ ఉంటుంది సారీ బయటికి రావడానికి. అసలు చీర తయారై రావాలి, మొత్తం తయారై రావడానికి. అవి కూడా ఒకసారి ఈ చీర మొత్తం చూడండి. ఆ తర్వాత అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి ఉన్నాయి, ఎలా మనకి తయారై బయటకు వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. మంచి లావెండర్ కలర్. ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా ఎంత బాగా ప్రింట్ చేస్తారు. ప్రింట్ని బట్టి కూడా చీర టైప్ తీసుకుంటుంది కదా.
లేదు అలా ఏమి ఉండదు. ప్రాసెస్ అంతా ఒకటే. మనకి ఇంటర్నెట్లో అలా ఉంటుంది, దీంట్లో అలా ఉంది. ఇదే కంచిపట్టు మీద వేయచ్చు, కాటన్ శారీస్. ఏదైనా ఇంకా పాలిస్టర్ బట్ట మాత్రం మీకు సెట్ కాదండి, డిజిటల్ ప్రింట్కి సెట్ కాదు. ఇది అన్ని ఏదైనా ఇక్కడివరకు శారీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అన్నారు. అసలు ఇప్పుడు చీర పూర్తి అయిపోయింది, చూసారు కదా, చీర మొత్తం పూర్తి అయిపోయింది. ఇంకా మనం బ్లౌజ్ డిజైన్లో కూడా వెళ్ళాలి. బ్లౌజ్ ఎలా తయారవుతుంది? నెక్స్ట్ మనకి జరిగే ప్రాసెస్ ఏంటంటే బ్లౌజ్. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్. ఏంటో ఇక్కడ మనకి డిజైన్ ఏమి రాదు. అంటే మన ఆప్షన్, కస్టమర్ చాయిస్. కావాలంటే డిజైన్ కూడా వేసుకోవచ్చు. వేస్తారు, లేదంటే అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ బట్టి వేసిస్తారు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చీరతో మళ్ళీ డిజైన్ వచ్చి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ శారీ ప్రాసెస్ ఏంటనేది, అంటే మన చేతికి వచ్చేదాకా ఏమేం జరుగుతాయి అనేది డిజిటల్ ప్రింట్లో చీర చాలా చక్కగా రెడీ అయిపోయిందండి, చాలా బాగా రెడీ అయిపోయింది. మేము తీసేసుకోవడమేనా? కాదండి, దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఇలా ప్రింట్ అయిపోయిన తర్వాత ఇది స్టీమ్ చేయాలి. ఇది స్టీమ్ ఇది చేయాలి. స్టీమ్ చేయాలి. శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు పచ్చిగా ఉంది కదా, ఇది ఆరిపోవాలి. ఇదంతా ఆరిపోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని స్టీమ్ చేయాలి. స్టీమ్ చేయడము అది ఒక 1 అవర్ ప్రాసెస్. అన్ని 1 అవర్ ఉడుకుతానే ఉండాలి. ఇంకా స్టీమ్ చేస్తాము. ఆ తర్వాత స్టీమ్ అయిపోయిన తర్వాత వాష్ చేస్తాము. వాష్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కలర్ కనిపిస్తుంది కదా మనకి, డల్ గా బ్రైట్నెస్ వస్తుంది. ఇంకా మంచి స్టీమ్ చేసి వాష్ చేసాక కలర్ ఇప్పుడు మంచి మీరు అన్నట్టు పర్పుల్ కలర్ వస్తుంది శారీ. చాలా మంచి బ్రైట్ కలర్స్ ఇవన్నీ కూడా, ఈ బ్లాక్, ఈ అవుట్లైన్ అంతా కూడా బ్రైట్నెస్ వస్తాయి. తర్వాత ఇది వాష్ అయిపోయిన తర్వాత ఐరన్, అప్పుడు మన చేతికి వస్తుంది. అమ్మా చాలా ప్రాసెస్ ఉందండి. మనం స్టీమ్ చూద్దాం, అలాగే తర్వాత వాష్ ఎలా. ఈ చీర కాకపోయినా వేరేవి వర్క్ నడుస్తున్నాయి, అది కూడా నేను చూపిస్తాను. ఫైనల్గా డిజిటల్ ప్రింట్ చీర మన చేతికి ఎలా వస్తుందో అప్పుడు చూద్దాం. ఇంకా అవ్వలేదు, రండి. ప్యూర్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ అండి. ఇప్పుడు మనకి విజయ మేడం ఏంటంటే ఈ చీర ఎలా తయారవుతుంది, అలాగే దీనికి డై నేనేమో ఎలా కలర్ వేస్తాను ఏంటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. అవన్నీ కూడా మనకు చూపిస్తా అన్నారు. ముందు నాకు ఏంటంటే మిషన్ చూపిస్తారు, మిషన్ అంతా కూడా మనం చూద్దాం, అది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ మిషన్ ద్వారానే తయారవుతుంది. అంటే కలర్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి తెప్పించడం అనేది జరుగుతుంది? ఇవన్నీ అంటే నోయిడా నుండి వస్తాయి. నోయిడా వస్తాయి. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ మిషన్స్ కి మీరు కలపటం అది ఏమైనా ఉంటుందా అండి మనం మిషన్ కి రెడీ అయ్యేటప్పుడు? ఏముంటుందండి, అదంతా ఆటోమేటిక్ గా మిషనే తీసుకుంటుంది. మిషనే తీసుకుంటుంది, చాలా ఖరీదు ఉంటుంది కదా. ఈ మిషనే చీరను ఇప్పుడు మీరు చూసారు కదండి, డిజిటల్ ప్రింట్ ఎలా అయిందో చూసారు కదా. ఈ మిషనే అలా ఉంది, అంటే 10 మంది చేసే పని ఈ మిషన్ ఒకటి చేస్తుంది అనమాట. కలర్స్ అన్ని ఇలా సెట్ చేసి పెట్టేస్తారా మేడం? అవునండి. అంటే చీర డిజైన్ కి మీరు పెట్టేస్తే ఎలా మిషన్ అర్థం అవుతుంది? సాఫ్ట్వేర్ లోనే తీసుకుంటాం. ఇప్పుడు దీని దగ్గర ఇక్కడ మనకైతే 8 కలర్స్ ఉన్నాయి, కానీ అది 100 కలర్స్ తీసుకుంటుంది. అబ్బా, అంటే మిషన్ ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఎల్లో రెడ్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, బ్లాక్ వైట్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, ఇలాంటి అన్ని మిక్స్ ఆటోమేటిక్ గా మిషనే చేసుకుంటుంది. మిషనే చేసుకుంటుంది. దీనికి పెట్టే కలర్స్ అయితే 8, కానీ అది తీసుకునే కలర్స్ మాత్రం లైట్ డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లైట్ రెడ్, అలా రెడ్ లో కూడా నానా రకాల షేడ్స్ ఏవైనా ఉన్నాయండి, అన్ని ఆ మిషనే తీసుకుంటుంది. చాలా ఇది చూసారు కదండి, చూడటం మనకు మామూలు సాదా సీదా మిషన్ లా కనబడుతుంది, కానీ అమ్మో ఇది ఒక రోబో అని చెప్పచ్చు. చాలా బాగుంది. తర్వాత ఒక చీర డిజైన్ అనేది ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు చేసుకోవాలి. ఈ మిషన్ కి అంటే సాఫ్ట్వేర్ లో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ మీకు చూపించాను కదండి, ఆ అబ్బాయి డిజైన్ చేసి ఇస్తే ఇలా మొత్తం అంతా కూడా తయారవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ప్రాసెస్ లో కూడా వెళ్దాం, మీరు వీడియోని స్కిప్ చేయకండి. చాలా ఒక్కగా ఉందంటే ఫ్యాన్స్ లాంటివి ఏమి ఉండకూడదు, మిషనరీ ఉండకూడదు, ఏది ఎలాంటి ఫ్యాన్ గాలి ఏమీ రాకూడదు.
ఒక ఏసీ వాడతాము, అది కూడా లిమిటెడ్గా మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ అలా వాడతాము. అంటే ఎందుకనండి, అంటే ఏదైనా దుమ్ములాంటిది మిషన్కి వెళ్ళకూడదా? వెళ్ళకూడదు, మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది మిషన్. అంటే కనీసం డస్ట్ ఎలా వచ్చిందంటే చాలా ప్రాబ్లం అండి. వాళ్ళు రానివ్వం, ఎప్పుడైనా డోర్ క్లోజే ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉండదు. ఫ్యాన్ వల్ల కూడా తిరిగినప్పుడు దుమ్ము వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాంటిది ఏమీ వాడదు. నేను అదే అనుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ వర్క్ ప్లేస్లో మిషన్ ఉంది, సారీ ఏసీ ఉంది, ఏసీలో వర్క్ చేస్తారా అనుకున్నాను. దాని వెనకాల కథ ఇది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ లాంటివి ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఆ డిజిటల్ ప్రింట్ అయినప్పుడు ఈ మిషన్ అత్యంత ఖరీదైందండి, చాలా ల్యాక్స్, 150 lakhs పై దాటిపోయి 1 crore లోపల దొరుకుతాయి. ఇవి ఏంటంటే ఈ మిషన్ ఎంత జాతో ఒక చంటి పిల్లలా చూసుకోవాలి మీరు అందరికీ కదా. ఫ్యాన్స్ అలా ఏమి లేకుండా నేను ఈ రూమ్లోకి వచ్చినప్పుడే మొత్తం అన్ని క్లోజ్ ఉన్నాయండి, చాలా చెమటలు పట్టేసాయి మాకు. నేను అడిగితే అప్పుడు మేడం చెప్పారు, ఇక్కడ ఏంటంటే ఏసీ ఉంచుతారు కొద్దిసేపు, కానీ మళ్ళీ వర్క్ చేసినప్పుడు ఏసీ పని చేయదు, మళ్ళీ అది క్లోజ్ చేసుకునే వర్క్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అయింది కదా, ఒక మళ్ళీ ఆశ్చర్యంగా మీకు కూడా అనిపించుంటుంది, ఒక మాయ. ఇక్కడ నుంచి నెక్స్ట్ దానికి కూడా మనం వెళ్దాం రండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మేడం బాయిల్ చేస్తామండి. బాయిల్ చేస్తారు అంటే మామూలుగా ఇది ఒక్కసారి బాయిలర్ సార్ కూడా చూపించు. దీంట్లో బాయిల్ అవుతుంది. ఇది బాయిల్. ఇందులోకి ఇప్పుడు మనకి అక్కడ డిజైన్ అయిపోయిన సారీ ఇందులో వేస్తారు. వేసి ఎంతసేపు మనకి ఇందులో ఉండాలంటే ఇలా బాయిల్ మినిమం ఒక 1 hour ఉంటుంది. 1 hour వరకు కూడా. ఇది అన్ని ఆటోమేటిక్ మిషన్స్ అండి, అన్నీ కూడా చాలా చక్కగా ఒక ప్రాసెస్ నీట్గా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ చీరలన్నీ మీకు వాష్ స్టీమ్ అయిపోయి వచ్చినవి. పిచువాయి ప్రింట్ అండి, ఏమైనా చీర అబ్బా బాబు చాలా బాగుంది. పిచువాయి ప్రింట్ ఇప్పుడు అక్కడ మన మిషన్ చూసాం కదండి, అలా ప్రింట్ అయిపోతాయి. ఆ ప్రింట్ అయినవి ఇప్పుడు మిషన్ చూపిస్తున్నారు. ఇందులో మనకి ఏంటంటే ఒక 1 hour సేపు శారీ ఆ వేడి నీళ్ళల్లో ఉడుకుతూ ఉంటుంది. అంటే ఎక్కువ వేడి పోనే మళ్ళీ అక్కడ వస్తున్నాం అట్లా వదిలేయండి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చీరలు వేస్తారు అందులో, అంటే చూపించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కానీ అంటే ఒకేసారి ఎన్ని చీరలు వేయించండి? 25 sarees. ఒక 1 hour వేడి నీళ్ళల్లో. ఈ ప్రాసెస్ అయ్యాక నెక్స్ట్ వాషింగ్ దగ్గరికి వెళ్దాం రండి. స్టీమ్ అయిపోయిన తర్వాత శారీస్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వాషింగ్ అవుతుంది. ఈ వాషింగ్ అంతా అయిపోయి మళ్ళీ శారీ మళ్ళీ ఆరబెట్టాలి.
చూసారు కదండి, మామూలుగా మనకి 1 అవర్ అందులో బాయిల్ చేసిన తరువాత అలా 4 డ్రమ్ముల నిండా నీళ్లు పట్టేసి మొత్తం ఆ కెమికల్కి సంబంధించిన అంతా ఇదయ్యేటట్టుగా పోయేటట్టుగా, అంటే మనకి కలర్ మంచి కలర్ పట్టేలాగా 4 దాంట్లోనూ కూడా వాష్, ఏదో ఒకసారి చేసి పడేయడం కాదు, మనం ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. ఒక డిజిటల్ ప్రింట్ చీర బయటకు రావాలంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. సో ఆ చీర అలా జాడించేసిన తర్వాత ఆరవేశారు. నేను ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఆరవేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చింది ఐరన్ చేస్తాను. ఇది ఐరన్ చేసేస్తుంది, అంటే ఇది ఫైనల్ ప్రాసెస్. ఇక ఫైనల్ ఓకే, వర్షం మనకి పప్పుకుండే ఆరేసిన చీరలు లేవండి, లేకపోతే నేను మీకు ఆ ప్రాసెస్ కూడా చూపించేదాన్ని. ఇది కూడా ఈ మిషన్ ద్వారా మీకు అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయిన సారీ, ఆరిపోయిన ఐరన్ అయితే అచ్చా. ఐరన్ అయితే కనుక మనకి చీర వచ్చేసినట్టే బయటకి. అన్ని రకాల డిజిటల్ ప్రింట్స్ చూడండి. ఇవన్నీ మీరు బయట బల్క్ ఆర్డర్ తీసుకుని ఆర్డర్స్ తీసుకుని దాని ప్రకారం షాప్స్ వాళ్ళకి పంపించేస్తారు. అదే చెప్పాను కదా, ఇది హోల్సేల్. ఒక రకంగా చెప్పాలంటే మేడంకి సంబంధించిన ఈ డిజిటల్ ప్రింట్ ఒక డాక్యుమెంట్ లాగా తీసుకోండి. ఎందుకంటే తెలియాలండి దీని ప్రాసెస్, వెనకాల కష్టం తెలియాలి. ఇది ఇప్పుడు ఐరన్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఐరన్ అయిపోయిన చీరలు కూడా ఇదండి. మొత్తం వర్క్ ప్లేస్ అంతా చూస్తారు కదా, ఈ వర్క్ ప్లేస్లో మనకి ప్యూర్ మంగళగిరి పట్టి ఇప్పుడు ప్రస్తుతానికి డిజిటల్ ప్రింట్ బాగా డిమాండ్లో నడుస్తుంది కాబట్టి ఆ వర్క్ నడుస్తుంది. తర్వాత మళ్ళీ కంచి వస్తే కంచి, అలా ఏ ఫ్యాబ్రిక్ అయినా చేస్తారు కాబట్టి ఆ షాప్స్ వారు ఇచ్చిన ఆర్డర్ని బట్టి మీరు తీసుకుని చేస్తారు. నెక్స్ట్ మనం ఏంటంటే ఫినిషింగ్ అయిపోయిన చీరలు ఎలా మడత పెడతారు ఏంటి అవన్నీ కూడా చూద్దాం రండి. నెక్స్ట్ ప్రాసెస్ మేడం, ఇందాక ఐరన్ అయిపోయింది కదా, ఐరన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిషింగ్ ఇలా ఫోల్డింగ్ అంతా ఇలా సారీస్ అంటే ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసి అది కూడా ఫోల్డింగ్ లో కూడా కస్టమర్ చాయిస్ 2 రకాల ఫోల్డింగ్స్ ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది, కొంచెం చిన్న కవర్ లో పట్టేలా ఉంటుంది. 2 రకాలుగా కస్టమర్ చాయిస్ బట్టి ఫోల్డింగ్ అంటే ఆయా షాప్స్ వాడు ఎలా అడిగితే అలా మడత పెట్టేసి ఇచ్చేస్తారు. ఇంక ఇది ఫైనల్ స్టేజ్ అండి. మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, వీళ్ళు మడత పెడుతున్నారు. అంటే ఒక ప్లెయిన్ చీర డిజిటల్ ప్రింట్ అయ్యి వాష్ అయ్యి ఆ తర్వాత ఆరవేసి ఆ తర్వాత ఫైనల్గా మొత్తానికి వచ్చేది ఇలా వస్తుంది. డిజిటల్ ప్రింట్ అనగానే అంత సులువుగా అయ్యేది కాదండి, దాని వెనకాల అంత కష్టం ఉంది. నాకు కూడా మేడం కొన్ని డిజిటల్ ప్రింట్ శారీస్ మా సబ్స్క్రైబర్ల కోసం చూపించండి, అంటే మీ నుంచి తయారైన కొత్త డిజైన్స్ని చూపించండి. ఇక్కడికి ఫైనల్ అయిపోయిందండి, వీళ్ళు మడత పెట్టేశారు. ఇప్పుడు ఈ చీర మార్కెట్కి వచ్చేస్తుంది. ప్యూర్ మంగళగిరి పట్టు పిచ్చివాయి ప్రింట్ తోటి ఉన్నది. ఇప్పుడు మేడం చెప్పారు కదా, కొన్ని మడతలు ఇలా ఉంటాయి, కొంతమంది హాఫ్ ఇట్లా 4 మడతలు పెట్టుకుంటారు. అలా వాళ్ళ చాయిస్ ఎలా కావాలంటే అలా. మీకు ఇందులో మంగళగిరి అని కూడా కాదు, ప్యూర్ టస్సర్, ఆ తర్వాత మళ్ళీ మీకు కంచిపట్టు, పోచంపల్లి పట్టు ఒకటని కాదు, ఒక పాలిస్టర్ క్లాత్ తప్ప మీరు ఏది ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇప్పుడు షాప్స్ వాళ్ళ విషయం పక్కన పెట్టండి, వాళ్ళు ఎలాగో బల్క్గా చేయించుకుంటారు. హౌసెస్లో శారీ బిజినెస్ చేసేవారు ఏంటంటే చక్కగా మీరు ఒక 10 చీరలు మీకు నచ్చిన డిజైన్ చేయించుకుని మీరు సేల్ చేయండి, ఖచ్చితంగా కొంటారు, మీరు వాళ్ళకు గుర్తుండిపోతారు. అలా మీరు ఏదైనా ఐడియాగా చేయించుకోవాలనుకున్నా కూడా మీరు మేడంతో మాట్లాడచ్చు. మరి మనం మరికొన్ని శారీస్లు చూద్దాం రండి. అలాగే మంగళగిరి పట్టు, కంచి పట్టు, ఇలా ఏదైనా కూడా ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రింట్స్ అనేది చాలామంది ఇష్టం చూపిస్తున్నారు. నేను ఎక్కువ ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా డిజిటల్ ప్రింట్స్లో శారీస్ని చూపించడం అనేది జరుగుతూ వస్తుందండి. ఇప్పటి వరకు మనం ఏంటంటే విజయ శారీస్ వారికి సంబంధించి డిజిటల్ ప్రింట్స్ ఎలా తయారవుతుందో, ఒక శారీ మీద ఎలా చేస్తారు అనేది ప్రాసెస్ అంతా వరుసగా చూసుకుంటూ వచ్చాం కదా. తయారైపోయిన చీర కూడా మనం చూడాలి కదండి. ఇప్పుడు మనం మడత పెట్టడం చూసాం, మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మడత పెట్టడం చూసాం. ఇంకా మార్కెట్కి వచ్చేసిన చీరని మీకు చూపించాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే డిజైన్ ఏదైతే కలర్ చూసామో అది రెడీ అయిన చీర ఉంది, ఆ చీర కూడా చూద్దాం. ఇప్పుడు మనం అక్కడ చూసిన చీర మీరు అన్నట్టు కలర్ చేంజ్ వచ్చింది కదా, వాష్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిషన్ మీద ప్రింట్ వేస్తున్నప్పుడు చూపించాను కదండి మీకు, సేమ్ అదే సారీ. అంటే అది ఇంకా ఆరలేదు, ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిన చీర. ఇప్పుడు మీరు చూసిన డిజైనే ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ తీసుకుని దీనికి డిజిటల్ ప్రింట్స్ చేశారు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ దీంట్లోనే మరొక అచ్చా, సేమ్ డిజైన్లోనే మరొక కలర్. ఇది ఇంకా బాగుందండి, బ్యూటిఫుల్గా ఉంది. అసలు అనుకుంటావా మనం అక్కడ చీరలు తయారు చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఇంత అందమైన చీర వస్తుందని మాత్రం అనుకో, కానీ దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం కూడా ఉంటుందండి. బ్యూటిఫుల్ డిజైన్. ఇప్పుడు మీకు శారీ ఆర్డర్ ఇచ్చేసాం, మంగళగిరిలో మాకు ఒక 20 కావాలంటాం, అంటే మెటీరియల్ అన్నీ మీరే చూస్తారా మేడం? ఇంకా కావాలంటే చూసుకుంటాం. డిజైన్ అది కూడా మేము చెప్పక్కర్లేకుండా మీరు అంటే లేటెస్ట్ డిజైన్స్ అలా
చేసిస్తారు. మీకు ఎన్ని కావాలన్నది చెప్పేస్తే చాలండి, తయారు చేసి మీకు ఇచ్చేస్తారు. ఇది వచ్చి మంగళగిరి పట్టుకి చిన్న పిచ్చివాయి ప్రింట్ స్టైల్లో ఇచ్చారు. ఇది కూడా ఆ మిషన్ మీద తయారైపోయిన చీరేనండి, చాలా బాగుంది. ఇది ప్యూర్ టస్సర్. కానీ నేను గమనించింది ఏంటంటే మేడం, కొన్ని చోట్ల నేను చూసిన ఫ్యాబ్రిక్కి మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి క్వాలిటీ చాలా బాగుంది. మంగళగిరి పట్టు కూడా నేను చెప్తున్నాను కదా, అదొక రకంగా డిజిటల్ ప్రింట్ అన్నారు కానీ ఏంటో క్రేప్ చీరలాగా మెత్తగా అయిపోయి గట్టిగా ఇంకో 2 సార్లు కట్టుకుంటే చిరిగిపోతుందేమో అన్నట్టుగా ఆ ఫ్యాబ్రిక్ ఉంది. కానీ మేడం వాళ్ళు యూనిట్ దగ్గర చూసినప్పుడు మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి. కంచిపట్టు అయితే ఎలా ఉందో అలా ఉంది మంగళగిరి పట్టు, చాలా బాగుంది. ఇది కూడా చెప్పొచ్చేది ఏంటంటే ప్యూర్ టస్సర్ కూడా ఎంత బాగుందోనండి. ఇప్పుడు ఈ ప్యూర్ టస్సర్ డిజైన్స్ అని మీరు చేసింది, బా చాలా బాగుంది. అంటే ప్లెయిన్ ఈ కలర్ మెటీరియల్ వస్తే మీరు ఇలా డిజైన్ చేసి ఇచ్చారు. ప్యూర్ టస్సర్ అండి, ఇది ప్యూర్ టస్సర్ పట్టుకి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్. ఇవి కూడా మీరు ఆర్డర్ పెట్టుకుని మీరు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేయించుకోవచ్చు. మెటీరియల్ కూడా వీళ్ళే సప్లై చేస్తారు. ఇప్పుడు మనం మార్కెట్లో కొంటూ ఉంటాం కదండి, ఆ చీరలు ఇది. మన హైదరాబాద్లో ఇంత చక్కటి చీరలు తయారవుతున్నాయండి, నాకు ఇంతవరకు కూడా తెలీదు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడో కలకత్తా ఎక్కడికో వెళ్ళిపోయి చేయాలేమో అనుకున్నా. కలకత్తాలో ఈ చీర తయారవుతుంది మగ్గాల మీద. వీళ్ళు ప్లెయిన్ తెప్పించి ముడిసరుకు అది తెప్పించి ఇలా డిజైన్ చేసిస్తారు. చాలా బాగుంది మేడం, బ్యూటిఫుల్ శారీ. ఇది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్. ఇది మీరు ఆర్డర్ పెట్టుకోండి, దాని ప్రకారం మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తయారు చేసిస్తారు. ఒకవేళ ఒక్కటి మేము కొనుక్కుంటామంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్కి రండి. 1, 2 ఆన్లైన్లో మాత్రం ఇవ్వరు, వాళ్ళు మీరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. శారీ బిజినెస్ వాళ్ళు అయితే మాత్రం బ్లౌజెస్ లాంటివి అయితేనేమో 50 దాకా తీసుకోవాలి. శారీస్ అయితే మినిమం ఎన్ని పర్చేజ్ చేయాలి మేడం? మినిమం 10 చేయాలి. మినిమం 10 మీరు పర్చేజ్ చేసే వాటైతే కనుక ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాను. మీరు ఆన్లైన్లో చూసుకుని అంటే వీడియో కాల్ ద్వారా చూసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్స్ అన్నీ చూసేస్తాను కాబట్టి. అయినా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మేడం, ఇంక నేను చెప్పేది ఏముందండి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వబట్టే ఇంత దూరం ఇంత సక్సెస్ఫుల్గా ప్రయాణం చేయగలిగారు. ఇది ఉప్పాడ, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్, ఇది ఉప్పాడ ఫాలింగ్ మెటీరియల్. ఉప్పాడ ఇది కొత్త ఫ్యాబ్రిక్. ఇది ఇప్పుడు కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళకి బాగుంటుంది, ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా. దీనికి ఇలా మేము స్కాలప్ వర్క్ చేస్తాం. చెక్ ఇది మళ్ళీ మీరే డిజైన్ చేస్తారు, కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి చాలా బాగుందండి. ఇది ప్యూర్ ఉప్పాడ పట్టులోకి వస్తుంది. దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇలా బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ తీసుకుని దీనికి ఇట్లా డిజైన్ ఇచ్చారండి, చీరకి మ్యాచింగ్గా డిజైన్ ఇచ్చారు. ఇలా ఒకటి ఎవరైనా కావాలి అని అనుకుంటే ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. అంటే ఆన్లైన్లో అన్నది కష్టం. ఒకటంటే మరి కనీసం మీరు 2-3 చీరలైనా బుక్ చేసుకుంటే ఇస్తారు. ఒక చీర అంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి. స్టోర్కి వస్తే ఖచ్చితంగా చాలా కొంటాం, అది మాత్రం డౌట్ లేదు. ఇది కూడా అంతే, ఉప్పాడ ఫ్యాబ్రిక్. అచ్చా, ఉప్పాడ ఫ్యాబ్రిక్ తీసుకుని డిజిటల్ ప్రింట్ చేశారు. అన్నీ ప్యూర్ అండి, చాలా వరకు కూడా ప్యూర్ వెరైటీ తీసుకుని డిజిటల్ ప్రింట్స్ చేశారు. దీని మ్యాచింగ్ బ్లౌజ్ అమ్మ. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ చేశారండి, చాలా బాగుంది. ఆ చీరకి మ్యాచింగ్గా చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ మనం యూనిట్ అంతా చూసాం కదండి. ఒక డిజిటల్ ప్రింట్స్లో ఒక చీర ఎలా తయారవుతుంది అనేది అన్ని ప్రాసెస్లు అయిన తర్వాత ఫైనల్గా వచ్చే స్టేజ్ ఇది. ఎక్కడికో కలకత్తాకి వెళ్ళిపోయింది కండి బాబు కొనడం. మన హైదరాబాద్ నడి ఒడ్డునే ఉంది. ఇంక మీరు ఆలస్యం చేయకుండా నచ్చినవన్నీ మీరు మీ శారీ బిజినెస్కి కావాల్సినవి బుక్ చేసుకోండి. ఇది కూడా చాలా, ఇదేం ఫ్యాబ్రిక్ మరి? ఇది క్రేప్ అండి, క్రేప్ వస్తుంది. ఇది మనకి ఏంటంటే చీరలాగా తీసుకోవచ్చు, ఇష్టం దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది క్రేప్ అండి. క్రేప్లో ఏంటంటే చక్కగా మనకి బ్లౌజు కలరు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చింది. మీరు చీరకి వెళ్ళినా మీ ఇష్టం, లేదంటే క్రాప్ టాప్ లెహంగా ఇటువంటి దానికి కూడా మీరు ఫ్యాబ్రిక్స్ని ఇక్కడ తయారు చేయించుకోవచ్చు. డిజిటల్ ప్రింట్స్లో ఏంటంటే శారీస్ కాకుండా ఫస్ట్ మనం లెహంగాస్ చూద్దామండి. ఇప్పుడు ఇది బాగా ఫ్యాషన్ మేడం చెప్పారు, నేను ఒక చోట చూసాను. అంటే ఇలా దీనికి కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు. ఇది చెన్నూరు సిల్క్ తీసుకున్నారా?
చెన్నూరు పట్టు అంటున్నారండి, అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. అది తీసుకుని ఈ ప్రింట్ ఇక్కడే తయారైంది. అవును, నేనైనా 2-3 రోజులు ఉంటే ఇవన్నీ చూడొచ్చు మీ దగ్గర. ఒక్కొక్కటి చూడొచ్చండి. ఇవన్నీ ఇక్కడ తయారైనవి, విజయ శారీస్లో తయారైనవి. ఇప్పుడు క్రాప్ మనకి లెహెంగాలకి ఇలా బాగా తీసుకుంటున్నారు. మీటర్ లెక్కన మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అవన్నీ హోల్సేల్ కాబట్టి నెంబర్స్ ఇస్తాను, మీరు మాట్లాడండి, నేను డిజైన్స్ చూపిస్తాను. మొత్తం ఈ మెటీరియల్ మీరు శారీ బిజినెస్ చేసేవారు కూడా చక్కగా ఈ మెటీరియల్ తీసుకుని వెళ్ళి మీరు సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాల్సింది తీసుకోవాలంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి, సింగిల్గా కావాలన్నా ఇస్తారు. ఇవి ఇప్పుడు లెహంగాలకి ఇలా ఎక్కువగా తీసుకుంటున్నారు. బాగుందండి డిజైన్. అంటే ఒకవేళ దానికి వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మొత్తం వర్క్. ఇది కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయండి. నేను ఒక డిజైన్ ఒక్క కలర్ మాత్రమే ఇప్పుడు చూపించిన 2 డిజైన్స్ వాటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. చాలానండి, పెద్ద ప్రపంచం. ఏదో 2-3 కాదు, మనకి ఏంటంటే లెంత్ అయిపోతుందని కొద్దిగా చూపించడం జరుగుతుంది. కానీ మీకు ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు బోటిక్స్ కానీ డిజైనర్ స్టూడియో వాళ్ళు మీకు కావాలి అని అనుకుంటే, లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి, చక్కగా మీరు తెప్పించుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అవుతుంది. దీనికి మళ్ళీ దుప్పటాస్ కూడా మీకు కలంకారీ ప్రింట్లో ఉన్నాయి, అలాగే డిజిటల్ ప్రింట్లో చాలా వచ్చేసాయి. అవన్నీ కూడా చూపిస్తాను. ఇందులో కలర్స్ కావాల్సినవి దొరుకుతాయి. ఇప్పుడు ఇవి చాలా ఫ్యాషన్ కదండి. చాలా, కానీ మంగళగిరి పట్టే తీసుకున్నారు. అవును, మంగళగిరి పట్టే తీసుకున్నారండి. బార్డర్ మంగళగిరి బార్డర్ వచ్చింది. మిడిల్ అంతా ఇప్పుడు మనం చూసాం కదా మిషనరీ, దాని మీదే మొత్తం ఇదంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ తయారైనవండి, మన హైదరాబాద్ నడిబొడ్డునే తయారైన డిజిటల్ ప్రింట్. ఇది కూడా చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఇలా మీరు వాల్ పెయింట్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు, అంత బాగుంది. ఇవన్నీ దుప్పటాస్. ఈ బాందిని ప్రింట్ కూడా అక్కడే కృష్ణ మీదే. ఇది బాందిని ప్రింట్ అండి. ఇప్పుడు అది చూపించిన విష్ణు మీద చీర పన్నా, మరి ఇవి అంటే చిన్నవి కదా, అది ఒక్కొక్కటే పెట్టాలా 2 పెట్టచ్చు? ఒక్కొక్కటే పెట్టాలి. ఇది కొంచెం మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ మారిందండి. ఇది ఆర్గంజా అనుకున్నాను, మనకి ప్యూర్ ఆర్గంజా అండి. ప్యూర్ ఆర్గంజా తీసుకుని దీని మీద కూడా డిజిటల్ ప్రింట్ చేశారు. ఇప్పుడు వారు అబ్బాయి చెప్పారు కదా, ఒక్క పాలిస్టర్ తప్పితే మిగతా అన్ని ఫ్యాబ్రిక్స్ మీద కూడా మీకు ఇలా డిజిటల్ ప్రింట్స్ అనేవి తయారవుతాయి. మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకోవచ్చు. విజయ శారీస్ ఏంటంటే మనకి కుక్కట్పల్లిలోని కాలనీ పేరు మర్చిపోయాను, యాస్బెస్టాస్ కాలనీ అండి. నేను మర్చిపోతున్నాను, గుర్తుండట్లేదు. అవి ప్రముఖ సిమెంట్ రేకులో ఏదో కంపెనీ పేరు, అది ఆ పేరు మర్చిపోతున్నాను. నేను అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తానండి. చాలా చాలా బాగున్నాయి. మేడం గారి 20 ఏళ్ల కృషి అండి ఇదంతా కూడా, చాలా బాగుంది. మీరు ఒక్కటి కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీ బిజినెస్ నిమిత్తం అంటే వాళ్ళ నెంబర్స్ అన్నీ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.